ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అన్నమాట. తర్వాత మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ప్రేమించడం. దాని లోపల ఫస్ట్ మళ్ళీ దానిలో లెవెల్స్ ఉంటాయన్నమాట. మనుషుల లోపల అంటే మనము అందమైన వాళ్ళని ప్రేమిస్తాము. వాళ్ళ లోపల ఒక చరిష్మా ఉన్న వాళ్ళని ప్రేమిస్తామన్నమాట. ఒక మంచి గొప్ప వాళ్ళని ప్రేమిస్తాం. చాలా ఈజీ. తర్వాత అపోజిట్ జెండర్‌ని మనం మగవాళ్ళైతే ఆడవాళ్ళని, ఆడవాళ్ళైతే మగవాళ్ళని ప్రేమించడం చాలా సులభం. చాలా ఈజీగా నేచురల్‌గా వచ్చేస్తుందన్నమాట. అలానే చంటి పిల్లల్ని చాలా ఈజీగా ప్రేమించేస్తాను. కల్లా కపటం లేని వాళ్ళందరినీ ఈజీగా ప్రేమిస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళని చూడగానే వాళ్ళ శక్తితో కూడుకున్న వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రేమిస్తాం. ఇది ఉంటుంది. తర్వాత కానీ, కానీ ఇంకా గొప్ప మనసు పెరుగుతూ ఉంటే మనము ఎటువంటి వాళ్ళైనా ప్రేమించడం అన్నమాట. మనం సేమ్ జెండర్‌లో ఉన్న వాళ్ళని ఆ ప్రేమ అన్నమాట. మనిషిని ఒక దేవ స్వరూపంగా చూడడం. మనుషులందరినీ ఈవెన్ వాళ్ళ గుణగణాలని కూడా ఎంచకుండా ప్రేమించే అంత గొప్ప స్థితి రావడం అనేది అది అమేజింగ్ స్థితి అన్నమాట. అది ఋషి తత్వం అన్నమాట. దేవతా తత్వం కన్నా దేవతలు మంచి వాళ్ళకే కొంచెం మంచి వరాలిస్తారు. చెడ్డ వాళ్ళని వదిలేస్తారు. ఓకే. కానీ ఋషి తత్వం అన్నమాట. అంటే అందరిని ప్రేమించే తత్వం అన్నది కళ్యాణ మిత్రుడు అంటాం. ఇదేంటే ఓన్లీ బుద్ధుడికి మాత్రమే ఇలా సాధ్యం. బుద్ధుడి యొక్క పాత్‌లో ఉన్న బోధిసత్వులకు మాత్రమే ఇలాంటి గొప్ప స్థితికెళ్తారన్నమాట. దాని తర్వాత చెట్లను, జంతువుల్ని ప్రేమించడం చాలా గొప్ప ఇంకా నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత ఏంటి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి జంతువులు ప్రాణం ఉన్న వాటిని కాకుండా ప్రాణం లేని వాటిని కూడా ప్రేమించడం. మన ఫోన్‌ని పట్టుకున్నాం. ఫోన్‌ని ఎంత ప్రేమిస్తున్నాం. మన చుట్టుపక్కల ఈ ఇది వాడుతున్నాం. మైక్రోఫోన్ వాడుతున్నాం. ప్రేమతో పట్టుకున్నానా నేను. ప్రతి ఒక్క వస్తువును ప్రేమతో ప్రతి ఒక్క మన పరుపును టచ్ అవుతున్నాం. మన షర్ట్ మనకు టచ్ అవుతుందంటే దాని యొక్క ప్రేమను ఎప్పుడు మనము ఎవరైనా కానీ వచ్చి మన ప్రేమతో ఇలా టచ్ చేస్తే మనకెంత మంచిగా అనిపిస్తుంది. అలానే మనం ఈ షర్ట్ వేసుకున్నాం లేకపోతే ఏదైనా ఒకటి అలా ఉన్నామంటే దాని ప్రేమను కంటిన్యూయస్‌గా ఫీల్ అవుతున్నామా అనేది అది చాలా గొప్ప స్థితి. కంటిన్యూయస్ టచ్ అన్నమాట. కంటిన్యూయస్ లవ్ అనేది అలాంటి గొప్ప స్థితిలోకి వెళ్ళడం అనేది చాలా పరాకాష్ట స్థితి. ఎన్‌లైటన్‌మెంట్‌లోనే పరాకాష్ట స్థితి.